హాయ్ నమస్తే, నేను రాజగోపాల్ రెడ్డి కార్వేటి. సంధ్యా థియేటర్ ఘటనపై పవన్ కళ్యాణ్ గారు ఎట్టకేలకు స్పందించటం ఒక వింత అయితే, రేవంత్ రెడ్డి గారిని ఆకాశానికి ఎత్తేస్తూ సినిమా ఇండస్ట్రీకి ఆయన ఎంతో చేశారనటం మరొక వింత. సినిమా ఇండస్ట్రీకి రేవంత్ రెడ్డి గారు ఏం చేశారో, పవన్ కళ్యాణ్ గారు ఏం చూశారో, పవన్ కళ్యాణ్ గారు సెలవిస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకుంటారు. తెలుగు రాష్ట్రాల అభిమానులందరూ కూడా తెలుసుకుంటారు. తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని కలవడానికి వస్తే గంట సేపు వెయిట్ చేయించి, నేను అసెంబ్లీలో మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉన్నాను, బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వటం కుదరదు, టికెట్ల రేట్ అయితే ఖచ్చితంగా మీరు పెంచుకునే వీలు లేదు, మీరు ప్రభుత్వానికి అనుకూలంగా డ్రగ్స్లోనూ లేకపోతే మహిళలలోనూ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లోనూ మీరు ఖచ్చితంగా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి, ప్రభుత్వానికి మీరు సహకరించాలి అని వాళ్ళకి వార్నింగులు పైన వార్నింగ్లు ఇచ్చి, కనీసం స్వేచ్ఛగా వ్యక్తిగతంగా వాళ్ళ మనసులోని భావనలు కూడా స్వేచ్ఛగా చెప్పుకునే సినిమా పరిశ్రమ వాళ్లకు హక్కు లేకుండా చేసిన రేవంత్ రెడ్డి గారి యొక్క గొప్పతనం పవన్ కళ్యాణ్కి ఏ విధంగా కనబడిందో మాకైతే అర్థం కావట్లేదు. ఒక ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని ఒకే క్వశ్చన్ అడుగుతున్నాను. అల్లు అర్జున్ గారిని మీరు టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నట్లు క్లియర్గా అర్థమవుతా ఉంది. అందుకే నేను మాట్లాడవలసి వస్తుంది. బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇవ్వటం తప్పు. ఒకవేళ బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇస్తే ఒక టాప్ హీరో సినిమాకి ఎక్కువ మంది అభిమానులు వస్తారు, అక్కడ తొక్కిసలాట జరుగుతుంది అని ప్రభుత్వానికి పోలీస్ శాఖకు తెలీదా? అక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని పోలీస్ శాఖకు తెలీదా? చిన్నపిల్లలను మహిళలను బెనిఫిట్ షోలకి అనుమతించకూడదు అని పోలీస్ శాఖకు మరియు ప్రభుత్వానికి తెలీదా? ఒక హీరోకి సినిమా థియేటర్లోకి వచ్చేందుకు, మొదటి రోజు బెనిఫిట్ షోకు వచ్చేందుకు, తన సినిమాను తాను చూడకుండా ఉండేందుకు ఆయనకి పర్మిషన్ ఇవ్వలేనప్పుడు, ఒకవేళ వస్తే ఆయన్ను అడ్డుకోవాలని పోలీస్ శాఖకు ప్రభుత్వానికి తెలీదా? సంధ్యా థియేటర్ దగ్గరికి ర్యాలీగా వచ్చింది అంటున్నారు. ఆయన బయలుదేరినప్పుడే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, పోలీస్ శాఖకు ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉంటుంది ఆయన రోడ్లపైన బయలుదేరినప్పుడే. అటువంటప్పుడు అల్లు అర్జున్ గారిని ఎందుకు మీరు అడ్డుకోలేదు? ఎందుకు ఆయన్ని వెనక పంపలేదు? థియేటర్ దగ్గరకు వచ్చినప్పుడైనా మీరు అల్లు అర్జున్ గారిని ఎందుకు అడ్డుకోలేదు? ఆయన్ని ఎందుకు వెనక పంపలేదు? ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలియవా? చట్టం తన పని తాను చేస్తుంది అని అంటున్నారు. చట్టం తన పని తాను చేసేటప్పుడు చిన్నపిల్లల్ని బెనిఫిట్ షోలకు ఎలా పర్మిషన్ ఇచ్చారు? అది తప్పు కాదు అని మీరు చెప్పగలరా? తొక్కిసలాట జరుగుతుందని, టాప్ హీరో సినిమా అని, వేలాది మంది అభిమానులు వస్తారని తెలుసు కూడా తల్లిదండ్రులు బెనిఫిట్ షోలకి భార్యా పిల్లలను వెంట పెట్టుకుని రావటం చాలా చాలా తప్పు కాదు అని మీరు చెప్పగలరా? పోనీ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన తీరు మంచిది అని అంటారా? గురుకుల పాఠశాలలో 46 మంది విద్యార్థులు చనిపోతే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఒక్క మాట కూడా మాట్లాడాడు. కానీ సినిమా థియేటర్లో ఒక అనుకోని సంఘటన జరిగినప్పుడు దాన్ని మాత్రం మాట్లాడడానికి ఈయనకి రేవంత్ రెడ్డి గారికి టైం ఉంటుందా? 46 మంది విద్యార్థులు కలుషిత ఆహారం వల్ల గురుకుల పాఠశాలలో చనిపోతే అటువంటిది ఇంపార్టెంట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి కాదు. కానీ ఒక సినిమా థియేటర్ సంఘటన, అది కూడా ప్రభుత్వం వల్ల, పోలీసుల వల్ల బాధ్యతారాహిత్యంతో వాళ్ళు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయకపోవటం వల్ల, ఒక హీరో పర్మిషన్ లేకపోయినా థియేటర్కు వచ్చేటప్పుడు ఆ హీరోని అడ్డుకోకపోవటం వల్ల ఆ సంఘటన జరిగితే తప్పంతా అల్లు అర్జున్దే అన్నట్లు మాట్లాడటం, దాన్ని పవన్ కళ్యాణ్ సమర్థించటం, రేవంత్ రెడ్డి గారిని ఆకాశానికి ఎత్తేయటం, రేవంత్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీకి, తెలుగు సినిమా పరిశ్రమకు ఏం మేలు చేశాడు, పవన్ కళ్యాణ్కి ఏం కనబడింది అని ఈ వీడియో ద్వారా అడుగుతున్నాను. మొత్తానికి అల్లు అర్జున్కు పవన్ కళ్యాణ్కు మధ్య ఏదో జరిగింది, రగడైతే ఎప్పుడో మొదలైంది. ఈ రగడ వల్లే పవన్ కళ్యాణ్కు ఎక్కడో కాలింది. అందుకే అల్లు అర్జున్ అరెస్ట్ను సమర్థిస్తూ, అల్లు అర్జున్ స్థానంలో ఎవరున్నా రేవంత్ రెడ్డి ఉన్నా కానీ అరెస్ట్ చేయటం సమంజసమే. అసలు అల్లు అర్జున్కు ఆ సినిమా టీముకు మానవత్వమే లేదు, వాళ్ళు పలకరించలేదు అంటూ ఈయన కాస్ట్లీ మాటలు మాట్లాడటం జరిగింది. ఈయనకి ప్రజల గురించి, ప్రజా సమస్యల గురించి, గురుకుల పాఠశాలలో విద్యార్థులు చనిపోయిన దాని గురించి,
చట్టాల గురించి, చట్టాలు ప్రభుత్వాలు ప్రజలకు ఎలా రక్షణ కల్పించాలో ఈయనకి అసలు తెలియదు. కానీ ఈయన రేవంత్ రెడ్డిని మాత్రం పొగిడే కార్యక్రమం, పొగడ్తల కార్యక్రమం, భజన చేసే కార్యక్రమం మాత్రం ఖచ్చితంగా చేస్తాడు అనే ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే చట్టాల గురించి తెలియాలి, ప్రజలకు ఎలా రక్షణ కల్పించాలో తెలియాలి. ప్రజలకు ఎలా రక్షణ కల్పించాలో ప్రభుత్వాలు విఫలమైనప్పుడు, పోలీస్ శాఖ విఫలమైనప్పుడు ఒక వ్యక్తిని టార్గెట్ చేయటం ఇది చాలా చాలా తప్పు అని నేను ఈ వీడియో ముఖంగా మాట్లాడుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డిని పొగడ్తల కార్యక్రమం వెనక ఏదో గూడు పుటానుందా, లేకపోతే అల్లు అర్జున్ పైన కోపంతో మాట్లాడా, అది కూడా 20 రోజుల తర్వాత సంఘటన జరిగితే తన కుటుంబ సభ్యుడు అయినప్పటికీ ఒక్క మాట కూడా స్పందించకుండా 20 రోజుల తర్వాత మాట్లాడటం, అది కూడా తమ కుటుంబానికి బ్యాక్ బోన్గా ఉన్న అల్లు అరవింద్ ఏ సమస్య వచ్చినా తన భుజాలపై వేసుకునే అల్లు అరవింద్ యొక్క కుమారుడు అల్లు అర్జున్పై ఈ విధంగా స్పందించడం అనేది చాలా చాలా ఎందుకో ఇది పవన్ కళ్యాణ్లో నిజాయితీ లేదు, పవన్ కళ్యాణ్ విద్వేషపూర్వకంగా మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నాడు అనేది నాకు అర్థమవుతా ఉంది.